హలో హాయ్ అండి. వెల్కమ్ టు భావికాస్ వండర్‌లాండ్ ఛానల్ అండి. హెడ్ భావిక 8732. నేనైతే ఈరోజు గోధుమ రవ్వతో 2 రకాల బ్రేక్‌ఫాస్టులు చేసి చూపిస్తున్నానండి. డైటింగ్ ఫుడ్ లాగా, ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ లాగా చేసుకోవచ్చండి. డైటింగ్ చేసే వాళ్ళకు, షుగర్ ఉండే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి, నేను ఫస్టు గోధుమ రవ్వ, బన్సీ రవ్వ తీసుకున్నానండి. మీకు ప్యూర్ గోధుమ రవ్వ దొరికితే తీసుకోండి. నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఆ రవ్వ బాగా తడిసేంత వరకు దాన్ని బాగా దాంట్లో పెరుగులో ముద్దలాగా చేసేసి కొంచెము లూజుగా కలిపేసి పెట్టి నానబెట్టేసేయాలండి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. నేనైతే ఒక గ్లాస్ పెరుగు తీసుకొని కలిపేసినాను. కొంచెం వాటర్ వేసుకుని ఆ పెరుగు గ్లాస్ కడిగేసి ఆ వాటర్ వేసేసి దాంట్లో బాగా మిక్సీ చేసేసిన సరిపోయింది. చూడండి, రవ్వ బాగా లూజుగా కలిసిపోయింది కదా. ఈ కన్సిస్టెంట్లో కలిపేసుకొని పెట్టేసుకోండి. కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. అంతలేక మనము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తరిగి పెట్టుకున్నాము, కట్ చేసుకుందాము. కొంచెము ఆనియన్ అంతా ఏమేమి కావాలో చూపిస్తాను. అది అంతలేక నానుతుంది. ఇంకా తర్వాత ప్రాసెస్ ఏం చేయాలనేది చూపిస్తాను. చూడండి, బాగా నానిపోయింది అది. నేను అంతలోకి ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిరపకాయ, కొత్తిమీర అంతా తరిగి పెట్టేసుకున్నాను రెడీగా. ఇంకా ఇది బాగా నానిండదండి. 1 అవర్, హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. ముందే కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చండి. నానిపోతుంది రవ్వ బాగా పెరుగులో. మంచిది, బాగా ఒంటికి కూడా వేడి లేకుండా బాగా సలువ చేస్తుంది ఇలా చేసుకొని తింటే గిన. ఇంకా ఇవన్నీ కూడా మనము ఆనియన్స్, ఈ గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయ కానీ, ఎర్రగడ్డ, కొత్తిమీర, ఇది క్యారెట్ అంతా కూడా మనము కొంచెం ఫ్రై చేసుకుందామండి నెయ్యి వేసుకొని. అవి ఫ్రై అయ్యేలోగా ఇది నానిండదు కదండి, రవ్వ బాగా పెరుగులో కొంచెం బాగా సోక్ చేసి పెట్టేసినాం కదా. ఇంకా ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము. ఇదంతా వేసి సన్న మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మీడియం మంట పెట్టి స్టవ్ పైన ఫ్రై చేసేయండి. అవి ఫ్రై అవుతూ ఉంటాయి కదా. ఇది కొంచెం అండి మిక్సీకి వేసుకుందాము. ఈ రవ్వ చూడండి, మిక్సీకి వేసిండ పెరుగులో నానబెట్టిన రవ్వ వేసేసి కొంచెం ఎక్కువ లేదండి, మరీ స్మూత్గా చేయొద్దండి. రెండు చుట్లు అట్లా చుట్టే, 2 మాటలు అట్లా పలిచి ఇచ్చేయండి సరిపోతుంది. ఎక్కువ వద్దు. బాగా కన్సిస్టెన్సీ కూడా లూజుగా వస్తుందండి అది అట్లా మిక్సీకి వేయడం వల్ల. ఇంకా ఇదంతా మనం ఫ్రై చేసేసుకుంటాం కదా. ఈ క్యారెట్ అయితే బాగా కొంచెం పెద్ద తుడుము పట్టేసినామంటే బాగుంటుంది. ఇంకా ఎర్రగడ్డగా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఇంకా మీ దగ్గర మామూలుగా క్యాబేజ్ వేసుకుంటామంటే వేసుకోండి. క్యాబేజ్ మా ఇంట్లో అంత ఇష్టపడరని నేను వేయలేదు. ఇంకా చూడండి, కొంచెము జీరా, గరం మసాలా, పసుపు, ఉప్పు, తగినంత కారం పొడి వేసుకున్నానండి. కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాను నేను. పెప్పర్ కాదండి, గరం మసాలా వేసినాను. ఇంకా అవంతా వేసేసి ఇప్పుడు మనము ఈ పచ్చిమిర్చి అంతా మనము ఫ్రై చేసినాం కదండి, క్యారెట్, పచ్చిమిరపకాయ, కొత్తిమీర అంతా, వాటిల్లో ఈ స్పైసెస్ అంతా వేసేసి కొంచెం ఫ్రై చేద్దామండి. ఇంకా ఉప్పు, కారము, స్పైసెస్ అంతా పట్టేస్తుంది దాంట్లోకి, వెజిటేబుల్స్కు. ఇంక ఇప్పుడు ఇది మనము ఈ పెరుగు అంతా కొంచెం మిక్సీకి వేసుకున్నాం కదా, ఎక్కువ మిక్సీకి వేయొద్దండి, కొంచెం వేస్తే ఈ కన్సిస్టెన్సీ వచ్చే సరిపోతుందండి. చూడండి, కొంచెం లూజుగా, మరీ అంటే ఇడ్లీ పిండి బ్యాటర్ ఎట్లా కలుపుకుంటామో అట్లా కలపండి సరిపోతుంది. చూడండి, గట్టిగానే ఉండాలి. కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి, సాల్ట్ వేసుకోండి తగినంత. కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటామంటే నేనైతే వేయలేదండి. వేసుకుంటే వేసుకోవచ్చు మీరు. ఇంకా ఇదంతా బాగా ఫ్రై చేసి ఈ స్పైసెస్ అంతా వేసి దీంట్లోనే బాగా ఫ్రై చేసినాం కదా, ఇది వేసి మిక్స్ చేసేద్దామండి. మిక్స్ చేసేసి ఇంకా మనం పెనం పెట్టుకునేసి బాగా దోశ పెనుము అంతా అట్లా బాగా కరుచుకోకుండా బాగా దోశకందు వాడతాం కదా, ఆమ్లెట్లు అంతా వేసుకునేటి నాన్ స్టిక్ పెనం కానీ ఏదైనా దోశ పెనుము అట్లా దానిపైన వేసేసి ఇది అట్టులాగా చేసుకోవచ్చండి. అట్టు అనొచ్చు. చూడండి, నేనైతే నెయ్యినే యూజ్ చేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ యూజ్ చేయలేదండి. కొంచెం నెయ్యి వేసేసి స్ప్రెడ్ చేసి పెనుముకు ఇది వేసేసి ఈ ప్యాటర్న్ మనం అంతా బాగా రెడీ చేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసి ఇంకా బాగా స్ప్రెడ్ చేసేసుకుందాము. మనము మనము బియ్యం పిండి అట్టు ఎట్లా చేసుకుంటాము రొట్టెలాగా అట్లా స్ప్రెడ్ చేసేద్దాము. స్ప్రెడ్ చేసి కాల్చేద్దాం. కొంచెం మందంగానే వేసుకోవాలండి, మరి పలసగా వేసుకుంటే రాదు, తునిగిపోతుంది.
కొంచెం మందంగా వేసుకోండి. ఇవంతా మన వెజిటేబుల్స్ ఈ క్యారెట్ ఇవంతా కూడా మనం వేసి కలపడం వల్ల గట్టిగా అయిపోయింది చూడండి. అందుకే బ్యాటరు ఇడ్లీకి ఎట్లా కలుపుకుంటామో ఆ బ్యాటరు రెడీ చేసుకోండి. గట్టిగానే ఉండాలండి, మరీ లూజ్గా ఉండకూడదు. అందుకే ఎక్కువ మిక్సీకి వేయకూడదు, రవ్వ కూడా ఎక్కువ మిక్సీకి వేయకూడదు. 2 పల్స్ ఇచ్చే సరిపోతుందండి. చూడండి బాగా కాలిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుండదండి. మా పిల్లలు కూడా తిన్నారు, వాళ్ళకు నచ్చిండది. మేము తింటామని చెప్పి తిన్నారు వాళ్ళు పిల్లలు. ఈ విధంగా చేసుకోండి. 4, 5 అట్టులు నేనైతే 3 రొట్టెల్లాగా చేసినానండి. 3 చేసిండాను. 3 అయినాయి. నేను తీసుకునే ప్యాటర్ బట్టి కన్సిస్టెన్సీని బట్టి నాకు 3 అయినాయి. మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ అవుతుందండి. ఇంకా ఇది చూడండి. ఇంకా నెక్స్ట్ ఏమంటే నేను గోధుమ రవ్వతోనే మళ్ళీ రాగి పిండి ఉప్మా చేసిండా చూడండి. ఇప్పుడు ఇంతవరకు చూపించాను కదండి. ఆనియన్ ఇది ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ అంతా కూడా బాగా షార్ప్ చేసి పెట్టుకున్నాను. సన్నంగా కొత్తిమీర ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ దాంట్లో ఇదిలో ఇంక ఇప్పుడు చూడండి కొంచెం సాసు ఉద్దిపప్పు వేసిన, మీరు శనగపప్పు మీరు ఏం కావాలో తర్వాత వేసుకోండి. ఉప్మాకి వేసుకునేట్లు వేసుకోవాలండి. తర్వాత నేనైతే సన్నంగా షార్ప్ చేసుకునే కొత్తిమీర, ఆనియను, ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ అంతా ఇదైతే తుడిమి పెట్టుకున్నాను. క్యారెట్, కరివేపాకు కూడా కొంచెం వేసేసినాను. మనం ఉప్మాకి తర్వాత వేసినట్టు వేసినాను. కాకపోతే నేను పెద్దగా తుడుముకున్నాను క్యారెట్. అది మామూలుగా అయితే తరిగి వేసుకోవచ్చు బీన్స్ ఇంకా వెజిటేబుల్స్ మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు. నేనైతే ఇవి వేసుకున్నాను. మీరు బీన్స్ అన్నీ వేసుకుంటామంటే వేసుకోండి. ఇంకా దీంట్లోనే నేను ఒక చిన్న గ్లాసు రవ్వ తీసుకున్నా. వాటరు దానికి నేను తీసుకునే రవ్వను బట్టి నేనైతే ఒక గ్లాసు రవ్వ, ఒక గ్లాసు రాగి పిండి తీసుకున్నానండి. దాన్ని బట్టి నేను ఒక 4 గ్లాసులు 5 గ్లాసులు వాటర్ కాంచి పెట్టుకోండి. కొంచెం తక్కువ అనిపించి మళ్ళీ వేసుకోవచ్చు. నేనైతే ఒక 4 గ్లాసులు తీసి పెట్టి ఆడ పక్కన వేడి చేసుకుంటున్నాను, తగినంత సాల్ట్ వేసి వాటరు. చూడండి ఇంకా రవ్వ బాగా ఏం చేసినాను దీంట్లోనే. ఇంకా రవ్వ కొంచెం బాగా ఫ్రై అయినాక ఈ రాగి పిండి వేసిండానండి. ఒక చిన్న గ్లాసు. ఎక్కువ క్వాంటిటీ చేయలేదండి నేను, తక్కువ నాకు సరిపోయేమని చేసిండాను. పిల్లలు తింటారో తినరో అని డౌట్గా చేసినాను. నేనైతే నెయ్యినే యూజ్ చేసుకుంటే, మీరు ఆయిల్ వేసుకుంటే ఆయిల్ వేసుకోండి. నేను కొంచెం నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తాను. ఇట్లా టిఫిన్ ఐటమ్స్, ఇట్లా స్నాక్స్, డైట్ ఫుడ్ లాగా చేసేటైతే నేను కొంచెం నెయ్యినే యూజ్ చేస్తాను తిరువాతలకంతా. చూడండి ఇంకా రాగి పిండి వేసి కొంచెం నెయ్యి వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ రవ్వలో వేసిండా రాగి పిండి మళ్ళీ కొంచెం తక్కువ అనిపించింటే వేసి కొంచెం బాగా ఫ్రై చేయడం వల్ల మిక్స్ అయిపోయింది. చూడండి రవ్వ వాటర్ కూడా బాయిల్ అయిపోతుంది వేసురు. ఇది మిక్స్ అయిపోయింది రాగి పిండి రవ్వ బాగా ఫ్రై చేసినాక ఈ వాటర్ పక్కన కాంచి పెట్టుకుని వాటర్ వేసుకున్నానండి. ఇది కూడా వేడివేడిగా తినేకి బాగుందండి. తగినంత సాల్ట్ వేసుకోండి. ఇంకా మనము పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, కొత్తిమీర అంతా కూడా బాగా సన్నంగా షార్ప్ చేసుకొని తర్వాతలాగా వేసేసుకున్నాం కదా, అంతా కూడా మంచిగా టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది ఉప్మా. అప్పుడప్పుడు వేడిగా బాగా తినేయచ్చు. సాయంత్రం పూట్లైనా నైట్ ఇంకా ఏమన్నా ఇది లేనప్పుడు ఇట్లా ఇన్స్టెంట్గా ఇట్లా చేసుకొని తినచ్చండి. ఏం అవసరం లేదు. చట్నీ కావాలంటే చట్నీ చేసుకోండి. మేమైతే అంత కారం అంతా ఉండింది, పొడి చేసుకొని తిన్నాము, శనగగింజల పొడి.